నేను మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టాలి. అలా నిలబెట్టాలంటే మీరందరూ దేవుని వాక్యంలో కడగబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి ఉండాలి. కానీ మీరు అలా లేరని చెప్పి దుఃఖపడి బాధపడతాడు ఒక దైవజనుడైన పౌలు గారు. పౌలు గారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఏం చెబుతున్నాడో తెలుసా? నీ ఇంట్లో ఉన్న వాళ్ళు రక్షణలోనికి తీసుకొచ్చే బాధ్యతను దేవుడు మీ మీద పెట్టాడు. మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు రక్షించబడి ఉండాలి. మీ ఇంట్లో 5 ఉంటే 5 రక్షించబడి ఉండాలి. నాకు చెప్పండి, ఓకేనా? బైబిల్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు, ఫేవరెట్ పర్సన్ ఎవరు అంటే మీ సమాధానం ఏంటి? యేసుక్రీస్తు వారా? సరే, కాసేపు యేసుక్రీస్తు వారు కాకుండా ఇంకెవరో చెప్పండి నాకు. ఏమేమి ఎవరెవరి పేర్లు వినపడతాం చూద్దాం. యేసేపు గారా? మొన్న చెప్పానన్నా. పౌలు గారు ఓకే, ఇంకా దావీదు గారు ఓకే, మోషే గారు ఓకే, దానియేలు గారు ఓకే. అరే అందరికీ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు బైబిల్లో. అసలు మనందరికీ విశ్వాసులకు తండ్రి, ఆయన పేరు ఏమైనా వస్తుందేమో అని ఎదురు చూశాను నేను. మన విశ్వాసులకు తండ్రి ఆయన అబ్రహాం గారు. ఈరోజు మనము ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నామంటే ఆయన సంతానంలో నుంచి క్రీస్తు వచ్చి మనల్ని దీవించాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా దేవుణ్ణి మనము ఆరాధించుకుంటున్నాం. అయితే ఆఫ్కోర్స్ అందరికీ ఫ్యాన్స్ లేండి. అందరంటే మనకి ఇష్టం. బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ చూసినప్పుడు దావీదు గారండి భలే బతికాడండి, దానియేలు గారండి భలే బతికాడండి, యోసేఫ్ గారండి భలే బతికాడండి అని అనుకుంటూ ఉంటాం. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం చచ్చిపోయి ఇంకో తరం వస్తుంది చూసారా, అప్పుడు ఆ తరం మనల్ని చూసి అనాలి, స్టీఫెన్ బాబు అండి భలే బతికాడండి. ఇంకా మీ పేర్లు పెట్టేసుకోండి, భలే బతికారండి అనాలండి. ప్రేరణ ఆ మాట అనాలంటే చరిత్రను మీరు చూడగలిగితే భక్తులందరూ బ్రతికారండి. వాళ్ళ విధానము చూస్తే నిజంగా ఈ రోజుకి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు బ్రతికిన విధానం, దేవుని మీద ఆనుకున్న విధానం, విశ్వాసంతో ముందుకు సాగిన విధానం అది అంతా ఇంత కానే కాదు ప్రియులారా. కాబట్టి ఒక గురి కలిగి, ఒక ఆశ కలిగి బ్రతకాలండి. మనమందరం కూడా ఒక గురి, ఒక ఆశ ఉండాలి. చరిత్రలో చెప్పుకోవడానికి ఉండాలి. పలానా సంఘం ఉన్నదండి. ఎలా ఉన్నదో తెలుసా అంటే ఆ సంఘం దేవుని కొరకు మహిమకరంగా బ్రతికిన సంఘం అంటే అది అని చెప్పాలండి. బైబిల్లో అలా అడిగితే ఫిలదెల్ఫియా సంఘం పేరు వెంటనే గుర్తొస్తుంది. ఫిలదెల్ఫియా సంఘం అంటే సువార్త చేసిన సంఘం అంటే అది గొప్పగా బ్రతికిన సంఘం అంటే అని మనము బైబిల్లో చదువుకుంటుంటాం. ఈ రోజుకి దాని గురించి మాట్లాడుకుంటూ కొంతమంది మా చర్చ్ కూడా అలాగే ఉండాలని ఏం చేస్తారు, ఫిలదెల్ఫియా చర్చ్ అని పెట్టుకుంటారు. అంటే మేము కూడా ఒకనాడు ఫిలదెల్ఫియా సంఘం ఏ విధంగా ఉన్నదో మేము కూడా అలా ఉండాలి అనే ఆశతో నేను ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ ఇక్కడ కాపర్లు ఉంటే ప్రత్యేకమైన సమయంలో ఒక దైవ సేవకుడిగా చెప్తున్నాను, మీ సంఘం తరతరాలు మాట్లాడుకునే విధంగా మనం పరిచర్య చేయాలి. సో అటువంటి విధంగా దేవుడు మిమ్మల్ని రేపాలనే ఈరోజు మీ ముందుకు ఈ విధంగా వచ్చాను. నేను ఒక గురి కలిగి వచ్చానండి, ఒక ఆశ కలిగి వచ్చానండి. ఏదో సర్వసాధారణంగా సేవ చేసి చచ్చిపోవాలన్న ఆలోచన లేదు. తరతరాలు మాట్లాడుకోవాలి, ఆ విధంగా సేవ చేయాలని దేవుని పిలుపును బట్టి, ఏర్పాటును బట్టి, ఆయన యొక్క పిలుపులో ఉన్న ఆ అర్థాన్ని నేను గ్రహించి సేవలోకి వచ్చాను ప్రియులారా. అంటే సేవకంటూ ఒక పిలుపు ఉన్నప్పుడు, ఒక అర్థం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దానిని దీవించి విస్తరింపజేసి ఆశీర్వదిస్తాడండి. ఆశీర్వదిస్తాడు. నాకున్న ఆశ ఏంటో తెలుసా? ఎప్పటికైనా సరే బెంగళూరులో రాసి పెట్టుకోండి, కావాలంటే ఆ పరిచయం నేను చేసి చూపిస్తాను. రాసి పెట్టుకోండి. బెంగళూరులో ఒక రోజు వస్తుంది క్రైస్ట్ హోలీ చర్చ్. ఈ సంఘం ఉందండి, దేవుని కొరకు నిలబడిన సంఘం అంటే. నా ఉద్దేశం, నా ఆశ, నాకున్న ఆలోచన ఏంటంటే సంఘాన్ని దేవుని ముందు నిలబెట్టేటప్పుడు ఎలా నిలబెట్టాలన్న ఆశ తెలుసా? నాకున్న కోరిక ఏంటో తెలుసా? ఇప్పుడు భక్తుల్ని మీరు చూడండి, ఏంటంటే పౌలయ్య గారు ఎందుకండి ఇంత శ్రమ పడుతున్నారు, ఎందుకండి ఇంత కష్టపడుతున్నారు, ఏంటండి ఇన్ని సంఘాలు కడుతున్నారు, ఏంటి పరిస్థితి అంటే నాకు ప్రసవ వేదన ఉంది అని అన్నాడు. ఎందుకండి పౌలయ్య గారు
మీకెందుకండి ప్రసవ వేదన అంటే, ఏ లేదు, వీళ్ళు బాగా చెడిపోయారు, వీళ్ళు మంచిగా బ్రతకట్లేదు, వీరిని నేను దేవుని ముందు నిలబెట్టాలి కదా. దేవుని ముందు ఎలా నిలబెట్టాలి? పరిశుద్ధంగా, నిష్కల్మషులుగా, దోషము లేని వారుగా నేను నిలబెట్టాలి. అలా నిలబెట్టడానికి నేను ప్రయాసపడుతున్నాను, మనోవేదన చెందుతున్నాను అని పౌలయ్య గారు చెప్తాడు మనకు బైబిల్లో. అంటే చూడండి, ఉన్న సంఘాలలో మీరు బాగా బైబిల్ చదివితే, పత్రికలు బాగా చదివితే, ఉన్న సంఘాలలో వన్ ఆఫ్ ద వర్స్ట్ చర్చ్ ఏంటో తెలుసా? కొరింథీ సంఘం. మామూలు సంఘం కాదండి, పౌలు గారిని ఒక ఆట ఆడుకున్న సంఘం, అది ఏడిపించేసిన సంఘం అండి. ఏ సంఘము? కొరింథీ సంఘం. మాసిదోనియాలో ఉన్న సంఘాలు కానివ్వండి, గలతీయలో ఉన్న సంఘాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పౌలయ్య గారు చేసిన పరిచర్యను మెచ్చుకున్నారండి. పౌలు గారి సేవను మెచ్చుకొని ఆ పౌలు గారికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారు. కానీ ఈ కొరింథీ సంఘం ఉంది చూసారా, అమ్మో మామూలుగా కాదు, చాలా ఏడిపించేశారండి. పౌలు గారి కంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్న స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు, యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్. ఆయన ఎవరంటే అపోలో. చెప్పండి, ఆయన ఎవరు? అపోలో గారు వచ్చారు. అంటే పౌలు గారు సంఘాన్ని స్థాపించారు. అయితే పౌలు గారు సంఘం స్థాపించిన తర్వాత పౌలు గారు ఇంకా మిగతా ప్రాంతాల్లోనికి వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు అపోలో గారు కొరింథీకి వస్తారు. వచ్చి అక్కడ పరిచర్య చేస్తారు. ఆయన ఉన్న టైంలో ఏం జరుగుతుందంటే సంఘము చీలిపోతుందండి. సంఘము చీలిపోతుంది. ఒకరు అంటారంట, ఇదిగో సంఘాన్ని స్థాపించింది ఎవరు? ఎవరు? పౌలు గారు కదా. కాబట్టి మనం అందరూ పౌల్నే వెంబడించాలి అని అన్నారంట. ఓకే, దాని తర్వాత మరొక బ్యాచ్ వచ్చారంట, లేదు లేదు, సంఘానికి పెద్ద ఎవరు? ఎవరు? పేతురు గారు. ఎవరట? పేతురు గారు. కాబట్టి పేతురు గారే మొట్టమొదట సంఘానికి మరి దేవుడు కీస్ ఇచ్చాడు కదా, పరలోకాన్ని ఓపెన్ చేయమని, సంఘాన్ని ఓపెన్ చేయమని. కాబట్టి పేతురు గారిని ఫాలో అవ్వాలి అని ఇంకొందరు అన్నారట. ఇంకొంతమంది పౌలు గారి కంటే అపోలో గారు డిగ్నిఫైడ్గా ఉన్నారు, బాగా చదువుకున్న పర్సన్, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సను, కాబట్టి మేమందరము అపోలో ఫ్యాన్స్ అని అన్నారట. ఇంకొంతమంది ఏమన్నారంటే, ఈ గొడవ మాకొద్దు, మేము ఎవరి ఫ్యాన్స్? క్రీస్తు ఫ్యాన్స్ అని అన్నారట. అంటే కొరింథీ సంఘం చీలిపోతే పాపం చాలా బాధపడతాడండి. చాలా బాధపడుతూ అప్పుడు ఆయన చెప్పుకునే మాట ఏంటంటే, నేను మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టాలి. అలా నిలబెట్టాలంటే మీరందరూ దేవుని వాక్యంలో కడగబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి ఉండాలి. కానీ మీరు అలా లేరని చెప్పి దుఃఖపడి బాధపడతాడు ఒక దైవజనుడైన పౌలు గారు. ప్రియులారా, పౌలు గారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఏం చెబుతున్నాడో తెలుసా? నీ ఇంట్లో ఉన్న వాళ్ళు రక్షణలోనికి తీసుకొచ్చే బాధ్యతను దేవుడు మీ మీద పెట్టాడు. ప్రియులారా, మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు రక్షించబడి ఉండాలి. మీ ఇంట్లో 5గురు ఉంటే 5గురు రక్షించబడి ఉండాలి. మీ ఇంట్లో 2 ఉంటే 2 రక్షించబడి ఉండాలి. కారణం ఏంటో తెలుసా? ఎందుకనంటే ఒక సంఘము దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబడడానికి, నిలబెట్టడానికి దైవజనులు చాలా కష్టపడ్డారండి. మరి అలాంటప్పుడు దేవుడు నీ కుటుంబస్తులను, నీ కుటుంబంలో ఉన్నవారిని, వారందరినీ కూడా పరిశుద్ధంగా, నిర్దోషంగా నువ్వు నిలబెట్టాలని దేవుడు నీ వైపు చూస్తున్నాడు.